ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా సినిమా నాగబంధాన్ని సపోర్ట్ చేయడానికి మీరు అందరూ చూపిస్తున్న ఎక్సైట్మెంట్ అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా అంటే ఒక కళ. ఆ కళని కళను నెరవేర్చడానికి మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ ఈ సినిమా వెనక ఎంతో కష్టపడ్డారనమాట. డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి వాళ్ళందరూ కారణం అనమాట. అండ్ మా డైరెక్టర్ అభిషేక్ గారు ఈ సినిమా ఆయన విజన్ అండ్ ఒక డైరెక్టరు అంటే ఒక ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీ ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది. ఆ ఎలివేషన్స్ కానీ ఆ హై ఇచ్చే మూమెంట్స్ కానీ అండ్ ఈ సినిమా వచ్చేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాతన టెంపుల్స్ గురించి కానీ మన నేల వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాల గురించి కానీ అండ్ మన హిస్టరీ గురించి కానీ చెప్పే విధంగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నభా నటేష్ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ మూవీలో కూడా ఒక షూట్కి వస్తేనే ఒక హై ఎనర్జీ. అండ్ ఫస్ట్ టైం ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు తనతో ఈ ట్రావెల్ జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐశ్వర్య మీనన్ థ్యాంక్ యూ సో మచ్. ఆమె కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనమాట సెట్లో. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే అంత కొత్త టీం మీద ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంత భారీ బడ్జెట్ పెట్టి అండ్ ప్రమోషన్స్లో కూడా ఆ రథయాత్రని అంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి నిషిత గారు డే అండ్ నైట్ కష్టపడి ఎట్లా ప్రమోట్ చేయాలి ఏంటి అని చెప్పి చేసింది. అండ్ ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఆ రథయాత్ర ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, ఇంకా మా ఊరికి ఎప్పుడు వస్తారు అని చెప్పి. అండ్ రథయాత్ర ఇంకా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిషిత అక్క, సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ఒక సీట్లో ఎడ్జ్లో కూర్చొని చూస్తే ఆ హై ఇచ్చే మూమెంట్ ఏది ఉంటుందో అది ఉంటుంది. ఇగో నా చేయి కూడా షివర్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడి. సో ఒక కొత్త వాడినైనా సరే మీ అందరి హృదయాల్ని నేను గెలవాలని చెప్పేసి డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసి మరీ చేశానమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు అవుట్పుట్ అది. అండ్ ఇంకా కష్టపడి మీ అందరు ఇంకా బ్లెస్సింగ్స్ కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం స్పీచ్ ఏమైనా అటు ఇటు అయితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ముందు అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఆయన మాట్లాడనన్నారు, కానీ మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇంత అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి అభిషేక్ నామా గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అభిషేక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత పెద్ద సినిమాని నా షోల్డర్స్ పైన పెట్టినందుకు. అండ్ ఏ రోజు కూడా ప్రెషర్ ఇవ్వలేదన్నమాట. ప్రెషర్ అంతా ఆయన తీసుకొని సినిమాలో నువ్వు యాక్టింగ్ చేయి అని చెప్పి నా వెనుక వర్క్షాప్స్ కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ప్రతిదీ దగ్గర నుండి చూసుకున్నారు. అండ్ ఒక కొత్త వాడినైనా సరే నా మీద ఇంత నమ్మకంతో అంటే వీడు చేయగలడని చెప్పి ఈ స్టోరీ రాయడం కానీ ఫైట్ చేయడం కానీ ప్రతిదీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైలీ ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది, నేను ఇప్పుడే చూసా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అభిషేక్ నామా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇలా ముందుకు రండి, మాకు సింగిల్ ఫ్రేమ్ కావాలి. సింగిల్ ఏంలో ఉండని హీరో. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మీ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేస్తాను. ఇంటర్వ్యూలా? ఓకే. లైఫ్లో ఏదేదో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఒక విజన్ని ప్రాక్టికల్గా చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి. ఫస్ట్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు అండ్ నిషిత గారు. నేను ఎన్నన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎడిటర్ని పెట్టుకుంటానన్నా ఎవరు అన్నారు, పెద్ద పేర్లు ఇస్తారు కదా, కొత్త తను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటాను, ఎవరు అంటే కొత్త తను. సరే హీరోని సెకండ్ ఫిలిం కొత్త తను. ఇదేంటి మీరు అంతా కొత్త అంటున్నారు, 100 అంటున్నారు, మళ్ళీ ఎట్లా మ్యాచ్ చేస్తారనేసి ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు డౌట్ ఉంటుండే. సో దానికి అన్నిటికీ జవాబు ట్రైలర్, రేపు వచ్చే కంటెంట్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పెండ్ విల్ షో ఆన్ ద స్క్రీన్, అది ప్రామిస్. అండ్ 3rd జూలై మీరందరికీ ఒక మంచి సినిమా ఇస్తానని అనుకుంటున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. సారీ సౌందరరాజన్ సార్ సారీ సార్ సౌందర్ సార్, అశోక్ సార్ ప్లీజ్ కమ్. ప్రణవ్, ఏదైనా విజన్ అనుకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఒక సెట్ కానీ ఏదైనా కానీ 100% కావాలంటే ఈ టీం లేకుండా చేయలేకపోతుండే. అశోక్ సార్ కానీ, డిఓపి సార్, జునేద్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ ఎడిటర్ ప్రణవ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్
సక్సెస్ఫుల్ అనుకుంటా. థ్యాంక్ యూ. మా హీరో గారు కంగారులో ఏదో Sorry. మర్చిపోయారు. కంగారులో మర్చిపోయాను అనమాట. మా డిఓపి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే మీరు ఆ విజువల్ వండర్ అంతా దాని వెనుకున్న కారణం డిఓపి గారు అనమాట. ఎంత లేట్ నైట్ అయినా సరే ఆయన ఇంకా షూట్ చేద్దామని చెప్పేసి లాస్ట్ షాట్ అని చెప్పేసి ఎక్స్ట్రా టైం కూడా షూట్ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రణవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్స్ అభి అండ్ జునేద్ గారు, ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్, సినిమా కూడా ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 పాటలు కూడా చాలా బ్రహ్మాండమైన హిట్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ నమోరే సాంగ్ చాలా బాగా వినపడుతుంది. అండ్ ఈ రథయాత్రలో కూడా మేము వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకోవడం అనేది ఏదో జన్మలో పుణ్యం అనుకుంటాం. మా సినిమా అంతా 2 ఇయర్స్లో మా ఒక్కళ్ళకు కూడా ఏం హడల్ కాకుండా ఇంత బ్రహ్మాండంగా అవుట్పుట్ కానీ, ఇంత కంటెంట్, ప్రతిదీ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఏదొచ్చినా ఇంత అద్భుతమైన విజయం అందిస్తుందంటే మా వెనుక ఏదో పవర్ ఉందని నేను బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఒక పాయింట్ ఏంటంటే, నా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను అనమాట. సో మీ అందరి హార్ట్స్ గెలవాలని చెప్పి జూలై 3న మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీరు అందరూ బ్లెస్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసినందుకు. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. విరాట్ గారిని, నభా గారిని